స్తోత్రాలు. దాసులు మాట్లాడిన జీవులు మాట్లాడిన స్తోత్రాలు. మీ బాలను సమర్పిస్తున్నాం ప్రభావ. మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మా చేతిలో రొట్టె అడుగులు పెట్టి సేవలు సాధిస్తున్న తీసుకుని మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. సమస్త మహిమనంతా ప్రభావం మీకే చేయిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సహోదర సహోదరులారా, నిజంగా ప్రభువు చెప్పిన మాటలు, ఇది మీ కొరకై విలువబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడం ఇచ్చేది. ఇది ఆయన త్యాగము, ఆయన ప్రేమ, ఆయన సమర్పణ, ఆయన శరీరానికి సాదృశ్యంగా మనం ఈ రొట్టెను చిన్న ముక్కను తీసుకుంటున్నాము. అది కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాను. తండ్రి, నీ ప్రియ కుమారుని మా కొరకు లోకంలోకి పంపించి నలగొట్టి మా పాపమంతా కూడా ఆయన శరీరంపై మోపారు ప్రభా. నీ పొందడానికి పాప శరీర ఆకారంగా చేశారని కూడా గ్రంథం తెలియజేసి రోమపత్రిక 8వ అధ్యాయం. మా పాపమంతా కూడా తీసివేసిన మమ్మల్ని శుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా సమాధానం పరిచినందుకు దేవుడితో
కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించినందుకు వదనములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు క్రీస్తు నామములో మీకు సమర్పిస్తున్న మా ప్రియపరుడు తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని ప్రభు రక్తానికి సాదృశ్యమైనటువంటి ఆ ద్రాక్షరసం మన ముందుంటున్నది. ప్రభుకు కృతజ్ఞత చెల్లించడానికి మన మధ్యలో సహోదరి దేవి ఉన్నది. స్తుతి చెల్లిస్తుంది. సమస్త లోకము పాపము మోసుకొని గొర్రెలుగా మీరు నాయన పస్కావారి పశువుగా మా కొరకు కాచిన రక్తం సాదృశ్యమైన ఈ ద్రాక్షారసం మేము పుచ్చుకొంచగలన తండ్రి. మేము భక్తిహీనమైనప్పటికీ నాయన మా కొరకు నాయన మీ ప్రేమను వెల్లడిపరిచిన విధానాన్ని వందనాలు చెల్లించుకుంటూ ఈ మనము మా ప్రభువు రక్షకుడు యేసు క్రీస్తు నామములో పాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
దాన్ని మనం కృతజ్ఞతాపూర్వకంగా చూసుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. మీకు అందిన ఎడల ప్రార్థన ద్వారా చూసుకోవాలని కోరుతున్నాను. మహాదేవ మంచిది, మాలో ఏ యోగ్యత మంచితనం లేదు. మేమందరం అపరాధులు, దోషులు, ఉగ్రత కుమారుడు. కానీ మాకు ప్రేమించి ఈ ప్రియ కుమారుడు ద్వారా మా కలగజేసిన మహారక్షణ, సమాధానం, నిరీక్షణ, నీతిమంతులుగా తీర్చిదిద్దడం, వెలుగు సంబంధమైన కుమారులుగా మాకు సిద్ధపరిచినందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ కృతజ్ఞత, స్తుతి, ఆనందం మా రక్షకుడు, మా విమోచకుడు క్రీస్తు నామములో మీకు సమర్పిస్తున్నాం. మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. సాయంకాలం మేమేమై ఉంటున్నామో అది నీ ఉచిత కృప ఉంటున్నాము. ఈ సాయంకాలం మాకు సజీవులుగా వచ్చి మందిరానికి నడిపించారు. మేమేదో గొప్పవారమని, భక్తి గలవారమని, శక్తి గలవారమని, మాలో ఏదో మంచితనం ఉన్నదని కాదు. పౌలు లాంటి వారు నా యందు మంచిది ఏది నివసించలేదు అంటున్నాడు రోమాపత్రిక 7. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇటు మరణంలో నా శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అంటున్నాడు. నీ లోకంలోకి రాకపోతే మా గతి, మా స్థితి, మా పరిస్థితి ఏమైనదో నశించి నరకంలో ఉండేవారు. నీ ప్రియకుమారుని లోకంలోని పంపించి మా కలగజేసిన మహారక్షణ, శుభప్రదమైన సజీవమైన జీవంతో కూడిన నిరీక్షణను బట్టి వదలను. ఈ దినం ఎంతమంది నీ బిడ్డలు మందిరానికి హాజరయ్యారు, వారందరి కొరకు వ్యక్తిగత, కుటుంబ, ఆధ్యాత్మిక, ఆరోగ్య, ఉద్యోగ, వ్యాపార, ప్రయాణం దీవెనలు దయచేయండి. ఎంతమంది ఈ దినం పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించారు, ఉన్నత విద్య కొరకు వారిని మీరు ప్రోత్సహించమని మనం చేస్తున్నాం. ఈ రాత్రి మందిరంలోకి వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు చేతులెత్తి ఆశీర్వదించమని, ఇదిగో మా ముందున్న పరిచర్యలు అన్నింటి కొరకు ప్రార్థిస్తున్నాం. దాని వారి సూర్యోదయ ఆరాధనను మీరు ఆశ్రయించండి. ఇంకా మే మాసంలో జరగదైన ప్రత్యేకమైన సువార్త కోడికలను మీరు సిద్ధపరచండి. కావలసిన
గొప్ప దైవజనం మీరు తీసుకొని రమ్మని మనం చేస్తాం. కర్మీదర్శకులు కూడా దేవుని కోరచ్చు. సాయం సమయం బట్టి వందనాలు చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్నిటి సహాయం చేయని వారందరికీ సదాకాలం కూడా ఉండుగాక. ఆమేన్.